ఎక్కడ చూసినా కూడా ఇటీవల కాలంలో మాధవీలత పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటారు? ఇటీవల ఎక్కడమ్మా 14 నెలల నుంచి పాపం పెద్దవాళ్ళు సెంటర్ నుంచి ఎప్పుడైతే నాకు ఎంపీ టికెట్ ఇచ్చారో అది వరకు కొంతకాలం ముందు నుంచి ప్రజలు ఎప్పుడు ఆదరణ నాకు అందుతూనే ఉంది. అది దినదిన ప్రవర్ధమానంగా అమావాస్య చంద్రుడి నుంచి పౌర్ణమి చంద్రుడిలాగా అమ్మవారి దయ వల్ల పెరిగిందే తప్ప తరగలేదు. కాబట్టి అది ఎప్పుడూ వినిపిస్తూనే ఉంది. అదే అన్న, ఒక 2 సంవత్సరాల నుంచే ఎక్కువగా వినపడుతుంది. అంటే ఆ గొప్పతనం ప్రజలది, నాది కాదు. ఆ గొప్పతనం, ఆ శ్రేయస్సు ఒకటి ప్రజలది, 2 ప్రజల వరకు నేను మాట్లాడే మాటలను అందించే మీలాంటి ఛానల్స్ వాళ్ళది. సో ఈ గొప్పతనం నేను అటు మీకు మీ మాధ్యమం ద్వారా తెలుసుకొని నన్ను అభిమానించే ప్రజలకు, నేను చేసే కార్యక్రమాలని కూడా డైరెక్ట్ గా దాన్ని బెనిఫిషరీస్ గా పొంది నన్ను ఆశీర్వదించి అభిమానించే ప్రజలు, అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు లేకపోలేదమ్మా. ఒకరొకరి అదృష్టం ప్రజల వరకు రీచ్ అవ్వగలగడం. అంటే నేను అదే అంటున్నాను, ఒక 2 సంవత్సరాల క్రితం మాధవీలత గారంటే ఎవరికి అంతగా తెలియకపోవచ్చు. అంతగా కదా, ఏమీ తెలియదు. మీ చుట్టూ ఉన్న సర్కిల్లోనో లేకపోతే మీకు అతి దగ్గరగా ఉన్న వాళ్ళు, మీరు పుట్టి పెరిగిన ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఈ మాధవీలత? ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? అవతల వ్యక్తిని తప్పు చేశాడు అంటే చాలు ఎవరైనా సరే ఎదిరించగల ఒక మహిళ, ఇలాంటివన్నీ కూడా ఎందుకు వచ్చాయి? ఆల్ ఆఫ్ సడన్ ఎలా వచ్చింది ఇది? అంటే 2023లో ఇంకా అప్పటికి ఎలక్షన్స్ మొదలు అవ్వలేదు. అంటే దానికి ముందు ఒక 24 ఏళ్లగా నేను సోషల్ వర్క్స్, చారిటబుల్ వర్క్స్ చేస్తున్నాను. కానీ నాకు ఒక ఇన్స్టాగ్రామ్ లేదు, నాకు ట్విట్టర్ లేదు, నాకు ఫేస్బుక్ లేదు, ఆ ఆలోచన ఏ రోజు లేదు నాకు. రెండోది పిల్లల్ని ఇంట్లో పెంచుకోవడము, సో అది కూడా చాలా ఇంట్లో బిజీ ఉండేదాన్ని సోషల్ సర్వీస్ చేసుకుంటూ. ఇది కాక మా వారికి నాకు చేతనైనంత ఏం చేయగలిగితే అది వ్యాపారం పట్ల. అంటే ఏ రోజు కూడా ఏదో పబ్లిసిటీ కావాలో, పాపులర్ అవ్వాలో, నేను చేసే సమాజ సేవ 24 ఏళ్లగా ప్రజలకు అందాలని కోరుకున్నాను, కానీ ప్రజలకు తెలియాలని కోరుకోలేదు. కానీ ఎప్పుడైతే నేను మనకి ఒక వయసు వస్తున్న కొద్ది ఏమైంది అంటే, నేను ఐ వాజ్ ఇంటూ పబ్లిక్ స్పీకింగ్. నేను వెళ్ళే రకరకాల కాలేజెస్ కి కానీ, మేనేజ్మెంట్ సెంటర్స్ కి కానీ నన్ను పిలుస్తూ ఉండేవాడు. నేను వెళ్ళి భాషణ ఇస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత రామకృష్ణ మఠ్ థింక్ ట్యాంక్ లో కూడా నన్ను ఒక మెంబర్ గా పెట్టారు. అక్కడ కూడా చాలా వెళ్ళి నేను ఐ యూస్ టు డెలివర్ మై స్పీచెస్, మాట్లాడేదాన్ని. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే, నాకున్న జీవితానుభవం అంటే ప్రతి ఒక్కరి వ్యక్తికి వాళ్ళ జీవితానుభవాలు ఉంటాయి. ఇప్పుడు చెప్తాను, ఒక స్త్రీగా నాకున్న జీవితానుభవం ఇలా ఒక చిన్న స్థాయిలో కాకుండా చాలా మంది స్త్రీలకు ఇది చేరాలి. ఎందుకు స్త్రీలకు చేరాలి అని అంటే, నేను ఒక చాలా కాలంగా అంటే వివాహం అయ్యి పిల్లలు పుట్టి దానివల్ల కూడా మనిషికి ఒక మెచ్యూరిటీ పెరుగుతుంది. ఇవి పెరుగుతూ నేను సమాజం చూస్తున్న కొద్దీ, అందులో ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఈరోజు ఆర్థికంగా ఒక చక్కటి స్థాయి ఉన్న కుటుంబంలో వచ్చి ఆ 2 వ్యత్యాసాలు చూశాను. అంటే బీదరికం, డబ్బులు లేనితనం, డబ్బులు ఉన్న పరిస్థితి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే, సమాజంలో ఈరోజు స్త్రీ తాను గుర్తింపబడట్లేదు అన్న తపన తనన్నిటికీ నెక్కు తినేస్తాంది. తనకి టాలెంట్ ఉంది లేదు కూడా తన సమస్య కాదు. ఎందుకంటే స్త్రీలు ఎప్పుడు నాకు ఇది వచ్చు ఇది రాదు వారికి ఆలోచించారు, వెళ్ళిపోతారు. నేను ఎంత దూసుకొని వెళ్ళిపోతానో ప్రతి స్త్రీ అంతే దూసుకొని వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడ తనలోని బాధ ఏమిటి అని అంటే, నేను గుర్తించబడట్లేదు. సరే, ఎవరు గుర్తించట్లేదు? తన తోటి స్త్రీ గుర్తించట్లేదా? అసలు ఆ ఇంట్రెస్ట్ లేదు. పురుషుడు తనని గుర్తించట్లేదు అన్న ఒక భావన ఆవిడ వెనక్కి లాగుతుంది. ఇప్పుడు మీరు మగవాళ్ళని చూసారు, నన్ను స్త్రీ గుర్తించట్లేదనే ఇబ్బంది పడ్డు, పురుషుడు తనని గుర్తించట్లేదు అనుకుంటాడు. మీరు ఆలోచించండి సరిగ్గా. ఇప్పుడు ఉద్యోగంలో కానీ, రాజకీయంలో కానీ, లేకపోతే వ్యాపారంలో కానీ మగవాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంది? అరే నన్ను ఈ సక్సెస్ఫుల్ మ్యాన్ నన్ను గుర్తించట్లేదు, లేదా ఉద్యోగాలు ఉంటే నా పై మేనేజర్ నన్ను గుర్తించట్లేదు, లేదా నా కొలీగ్స్ నన్ను పొగడట్లేదు. మగవాళ్ళందరూ, ఆడవాళ్ళు నన్ను పొగడట్లేదు అని చూడడు. ఆడవాళ్ళు తన పట్ల అట్రాక్ట్ అవ్వాలని చూస్తాడు తప్ప, ఆడవాళ్ళు తనని పొగడట్లేదు కాబట్టి నేను ఉన్నత స్థానానికి రాలేను అని ఆలోచించడు. స్త్రీ కూడా అదే ఆలోచిస్తాను, పురుషుడు తనను గుర్తించాలనుకుంటోంది. అంటే మనం ఎవరిని శక్తివంతుని చేస్తున్నాం అక్కడ?
పురుషుణ్ణి శక్తివంతుల్ని మనం చేస్తున్నాం అక్కడ. కాబట్టి స్త్రీని ఒక పురుషుడు గుర్తించాల్సిన అవసరం లేదమ్మా. తన సంపూర్ణ శక్తితోటి స్త్రీ పని చేస్తే ఆవిడ తనను గుర్తించాలి అనేది అనుకుంటాడు పురుషుడు. కాబట్టి మనం అనవసరంగా వాళ్ళకి శక్తిని పెంచి లేని గుర్తింపుని వాళ్ళకి ఇచ్చేసి అనవసరమైన క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేసి మనం తీసుకెళ్ళి ఒక స్థాయిలో మనం కూర్చోబెడుతున్నాం. మన శక్తిని మనమే తగ్గించుకొని వంచన చేసుకొని కష్టం అంతా మనం పడుతూ అయ్యా నన్ను గుర్తించని ఎక్కడో తెలియకుండానే మనలోని లేని బలహీనతను మనం పెంచుకుంటున్నాం. అది ఎప్పుడైతే కనుక మనం నిర్మూలించగలమో స్త్రీలోని కోపము ఆవేశం కూడా తగ్గిపోతుంది. ఈ కోపము ఆవేశం ఎప్పుడైతే తగ్గి శాంతి పూర్తి అవుతుందో సమాజం స్థిరపడుతుంది. ఆ పిల్లలు స్థిరపడతారు, ఆ వాతావరణంలో శాంతి వస్తుంది. కాబట్టి అటువంటి బలీయమైన స్త్రీని మానసికంగా తయారు చెయ్యాలి అన్న కోరిక వచ్చింది. ఆ కోరికలో లోపడలే 2023లో ఉమెన్స్ డే రోజు మాకు విరించిలోనే ప్రోగ్రామ్ ఏం చేశాను నన్ను పిలుస్తా ఉంటారు. మీరు నన్ను పిలవడం కాకి ముద్దని మీరు నన్ను పిలవడం ఏంటి, బయట వాళ్ళ స్త్రీలను పిలిచాలి మనం అంటే సరేనా. ఆసారి బయట చాలా మంది స్త్రీలను పిలిచా. 2023 నేను ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఎందుకో ఒకసారి ఆ కష్టపడుతున్న ఒక రోడ్డు ఊడ్చే వ్యక్తి కానీ రోజు కూలీ చేసే స్త్రీ ఆవిడ వరకు చేరాలి నేను అని ఒక వినూతనమైన భావన వచ్చింది. ఎందుకో మరి అందుకే నేను అది కూడా అమ్మవారి దయ అంటాను. అప్పుడు నేను తెలంగాణ యాసలో మాట్లాడాను. అసలు స్త్రీ అంటే ఎవరు, ఎంత గొప్పది, అసలు సనాతన హిందూ ధర్మం అంటే ఏంటి, అది నేను మాట్లాడేసాను మంచి పూనకం వచ్చి. అది నాకు కూడా తెలియకుండా ఒక నెల రోజుల లోపల ప్రపంచమంతా తిరిగి వచ్చింది. అది అంటే ఐ వాజ్ స్టన్డ్. మోర్ దెన్ 1-2 crores వెళ్ళిపోయింది దాన్ని వ్యూవర్షిప్. అక్కడి నుంచి ఒక మార్పు అంటే సమాజంలో నేను ఒక ఇన్ఫ్లుయెన్స్ నేను చెయ్యగలను సమాజాన్ని. ఎన్ని మాటలు నేను మాట్లాడినా నాకు కూడా ఒక బూస్ట్ కావాలి ఖచ్చితంగా. ఇది ఎప్పుడైతే ప్రజలు ఆదరించారో ఓహో నేను చేయగలిగింది చాలా ఉంది, ఇలా ప్రజలకు తెలియకుండా నేనేదో చేసుకుంటూ పోవడం సమాజ సేవ వరకు గుప్తంగా బానే ఉంది. కానీ సమాజాన్ని కనుక మనం ఒక చక్కటి దిశలో తీసుకొని వెళ్ళాలి అని అంటే నేను కష్టపడాలి, నేను ఒకటి అచీవ్ చెయ్యాలి. నేను ఎలా అచీవ్ చేస్తున్నాను అనేది ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి అంటే పబ్లిక్ లోకి రావాల్సింది. అప్పటి వరకు చేస్తున్న సమాజ సేవని ఒక దిశగా తీసుకొని వెళ్ళడం మొదలు పెట్టాలి. అంటే అప్పుడు స్కేటెడ్ గా జరుగుతుంది. ఇక్కడ అక్కడ ఎవరు వచ్చి అడిగితే వాళ్ళకి చేయడం ఇలా కాదు. పాత బస్తీకి దాని వైపు మనం కాన్సన్ట్రేట్ చెయ్యాలి. ఎందుకంటే అన్నిటికన్నా భయంకరమైన నిజాలు, బాధలు, ఇబ్బందులు అక్కడున్నాయి. ఎలాగో అక్కడే పుట్టి పెరిగాను కాబట్టి అది తెలియని ప్రాంతం కాదు. కానీ పెళ్లి చేసుకొని వచ్చేసాక వదిలేసాం. ఎందుకంటే ఇక ఇల్లు బాధ్యత ఇవే ఉంటే సమాజ సేవ చేస్తుంటే ఎవరైనా వచ్చి అడిగితే అక్కడి నుంచి కూడా చాలా మంది అడిగేవాళ్ళు వస్తే చేసేదాన్ని అంతే తప్ప దాన్నే ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకోలేదు. అప్పుడు 1 year నేను టార్గెట్ చేశాను దాన్ని టోటల్ గా ఆ ప్రాజెక్ట్ ని. అప్పుడు ముస్లింలు, పసమంద స్త్రీలు, అసలు ఎవరు వీళ్ళు, ఏంటి ఆ ఓల్డ్ సిటీలో మనం వింటున్నది, కానీ అసలు నిజం ఏమిటి, నిజంగానే వాళ్ళు బాగుపడుతున్నారా, వాళ్ళకి ఎవరైనా చేస్తున్నారా, రాజకీయ పరంగా వాళ్ళు లబ్ధి పొందుతున్నారా లేదా, అసలు అప్పుడు ఒక్కొక్క నిజం బయటపడింది. ఎంత స్త్రీ దయనీయ స్థితిలో ఉంది, మన కర్ణ కఠోరంగా వినలేని నిజాలు ఉన్నాయి అక్కడ. అవి వింటే రాత్రి నిద్ర కూడా పట్టకపోవచ్చు, అంత భయంకరంగా ఉంటుంది అక్కడ. అక్కడ హిందూ ముస్లిం అనే వ్యత్యాసం లేకుండా స్త్రీ హింసపడతా ఉంది వేరే వేరే మార్గాలలో, రూపాలలో. అక్కడి నుంచి ఇక నేను దాన్ని పట్టుకొని వచ్చి సమాజ సేవ చేస్తూ సనాతన హిందూ ధర్మ స్థాపన. ఎందుకంటే అక్కడ హిందూ భయపడుతూ హిందువుగా బతకాలి. సో అలా హిందూకి ధైర్యం. అక్కడ ఆర్థికంగా చితికిపోయిన పసమంద ముస్లిం స్త్రీలకు ఆర్థిక సహాయం, వైద్య సహాయం, రేషన్ అంటే భోజనం, అంతే కదా తల్లి, ముందు కడుపు నిండాలి, రెక్కాడితే డొక్కాడని సంసారాలు. అలా ఎవరెవరికి ఏదేది కావాలో అర్థం చేసుకుంటూ నాకు చేతనైన పరిధిలో
నేను అక్షయ పాత్రను కాదు, కానీ మనసు అక్షయ పాత్ర నాది. ఎంత చేయగలిగితే అంత నాకు చేతని చేసుకుంటూ రావడం జరిగింది. దీనికి పైపెచ్చు నేనేవైతే కోవిడ్లో హింస పడ్డానో అప్పుడు నాకు అర్థమైంది, ఓహో రాజకీయ పరంగా ఎవరినైనా రాజకీయాలు నాశనం చేయాలనుకుంటే, న్యాయంగా ధర్మంగా ఉన్నా కూడా నన్నే నాశనం చేసి తొక్కేయాలని చూస్తే రాజకీయాలు, నా పాటికి నాకు ఏ పొలిటికల్ అఫిలియేషన్స్ లేవు తల్లి, అది నా బలహీనతగా తీసుకున్నారు. వీళ్ళకేం లేదు, వీళ్ళకి ఎవరూ లేరు, వీళ్ళు స్క్రేప్ గోట్స్, వీళ్ళ నరికినా బలిచ్చినా అడిగేవాడు లేడు వీళ్ళని అని కోవిడ్ లో మా హాస్పిటల్ని దారుణంగా టార్గెట్ చేశారు. నిజంగా మాకెవరు తెలియదు కాబట్టి మేము బలయ్యాం. డబ్బులు ఇచ్చి మరి సోషల్ మీడియా రన్ చేశారు. ఎందుకు? వాళ్ళు చేస్తున్న స్కాములకి మమ్మల్ని అడ్డుపెట్టి దాచుకున్నారు. వాళ్ళు ఏదో చూడు మేము వీళ్ళని హింస పెట్టాం వీళ్ళని బయటికి తీసుకొచ్చి ఏమీ లేదు అక్కడ. అన్ని అలిగేషన్స్ తప్పు అలిగేషన్స్. ఆ రోజు నాకు అర్థమైంది, చదువుకొని ఒక స్థాయిలో ఉండి ఆర్థికంగా కూడా ఒక స్థాయికి వచ్చి హాస్పిటల్ పెట్టి మంచి చెయ్యాలనుకొని కోవిడ్లో కూడా నిరవధికంగా 15-16 గంటలు నేను పనిచేసి 10,000 మంది పేషెంట్స్ ని ట్రీట్ చేసి అన్ని హాస్పిటల్ కన్నా అతి తక్కువ మార్టల్ రేట్స్ మా దగ్గరే జరిగింది. ఎవరి సవాలని అట్టే పెట్టుకోకుండా ఎవరికెలా అప్పటితే అలా డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేసే వాళ్ళు ఎవరు? సామాన్య ప్రజలా? కాదు, డబ్బు తీసుకొని డబ్బు తింటున్న రాజకీయ సంస్థలకు పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి రాజకీయ నాయకులు వాళ్ళు.